యాదవ్ ఐక్యత సాధిద్దాం జై యాదవ్. యాదవ్ ఐక్యత జై యాదవ్ జై యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ యాదవ్ ఐక్యత యాదవ్ ఐక్యత జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్ జై యాదవ్. ఈ రోజు నుండి కన్యాకుమారి వరకు రేజంగ్లా రాజ్ కలశ యాత్ర నిర్వహించడం జరుగుతుంది. చైనాతో పోరాడి యాదవ్ యుద్ధ వీరులు 120 మంది అమరులైనారు. వారి గుర్తుగా అలాగే పంజాబ్ రెజిమెంట్ ఉంది, సిక్కు రెజిమెంట్ ఉంది. కానీ యాదవ్ రెజిమెంట్ కూడా కావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు మన సిరిసిల్ల జిల్లాకు వచ్చిన కల్నల్ శ్రీనివాస్ అన్న గారు మరియు మహేంద్ర అన్న గారు, నవీన్ యాదవ్ గారు, మల్లేశం యాదవ్ గారు, ఈరవేన్ మల్లేశం యాదవ్ గారు, అంబట్ సంతు మరియు ఆసర్ బాదాద్ గారు, యాదవ్ సోదరులందరికీ ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకున్నాను. నేను ఏటీ యాదవ్, అఖిల భారత యాదవ్ మహాసభ జిల్లా అధ్యక్షుడిని, సిరిసిల్ల. రేజంగ్లా కలశ యాత్రకు తరలి వచ్చినటువంటి మన సిరిసిల్ల పెద్దలకు మరి మన సోదరులకు నా కృతజ్ఞతలు. ఈ మట్టి మనం ఏదైతే మన రేజంగ్లా రాజ్ అని మన చైనా బార్డర్లో ఉందో అక్కడి నుంచి కలెక్ట్ చేసుకొని మనం అక్కడి నుంచి పవిత్రమైన భూమికి పూజ చేసుకొని మనం ఇది యావత్తు దేశం నుంచి ఇది బిహార్ చాప్రా నుంచి స్టార్ట్ అయింది. ఇది ఆల్ ఇండియా మన ఆల్ భారతదేశం తిరుగుతుంది. ఈ పవిత్రమైన మంచి స్పందన వస్తుంది. ఎక్కడ పోయినా కానీ భారీ ఎత్తున మన యాదవులు మద్దతు పలుకుతున్నారు. మనకు దీనికి మద్దతుగా మన యాదవులు మొత్తం ఐక్యతతోటి నవంబర్ 18న జంతర్ మంతర్ రామ్లీలలో భారీ బహిరంగ సభ ఉంటుంది. ఆ సభకు మన యాదవ్ సోదరులు అందరూ ఏకమై ఏకతాటి మన ఢిల్లీ కోటను బద్దలు కొట్టడానికి మనం మొత్తం ఐక్యత కావాలి. యాదవుల ఐక్యత, యాదవుల ఐక్యత. జై యాదవ్, జై యాదవ్. సాధించుకుందాం.